సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమిదే అధికారం అంటూ డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నేపథ్యంలో అసలు దేంట్లో వాస్తవం ఉంది? కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? అసలు ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది, వైసీపీకి అక్కడ 2-3 స్థానాలకు కూడా వచ్చే అవకాశం లేదు అంటూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ డంకా బజాయిస్తున్న నేపథ్యంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది, కేవలం వైసీపీ 1-2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందంటూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్పాయి. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి అధికారంలోకి రాబోతోందా? ఒకవేళ వస్తే ఎన్ని స్థానాలతో రాబోతోంది? ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఉత్తరాంధ్రలో అయితే అనుకున్న దానికి అంటే గతంలో కన్నా కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మెజారిటీతో కూడా కలిపి నేను చెప్తున్నాను, మెజారిటీ రావచ్చు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగే కానివ్వండి, ఈ 3 చోట్ల ఎప్పుడు కూడా పార్టీ అక్కడ పటిష్టంగానే ఉంది. గతంలో కూడా అంటే ఈ 19 ఎలక్షన్ పక్కన పెడితే అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న దగ్గర నుంచి కూడా పటిష్టంగా ఉండే ప్లేస్ అది. సో అలాంటి చోట అంటే మనం ఎర్రనాయుడు గారి టైం నుంచి తీసుకున్న ఇప్పటి వరకు కూడా ఆయన మొత్తం అటుపక్క అంతా కూడా ఉత్తరాంధ్ర మొత్తం కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎర్రనాయుడు గారు. సో ఇప్పుడు వాళ్ళ కొడుకే కానివ్వండి, వాళ్ళ తమ్ముడు అయిన అచ్చెన్నాయుడు గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ గట్టిగా పట్టున్న నాయకులు అవ్వటమే కానివ్వండి, ఇంకా గంటా గారు, ఇంకా మనకు ఉత్తరాంధ్రలో పెద్ద నాయకులందరూ కూడా ఉన్నారు గతం నుంచి ఉన్న వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ కూడా మంచిగా పట్టు సాధించడం ఒకటి జరిగింది. ఇంకొకటి వైసీపీ వైఫల్యాలు, వాళ్ళందరూ అంటే మనకు స్పీకర్గా చేసిన ఆయన మాటలే కానివ్వండి, అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత కూడా వచ్చింది. అన్ని రకాల ఏ రకమైన ఇది వైజాగ్ని ఎలా దోచుకోవాలని చూస్తున్నారో అనేది వాళ్ళకి బాగా తెలిసిన విషయం అయింది. ఎందుకంటే అక్కడ స్థలాలు ల్యాండ్లకంతా కూడా వెళ్ళి పొలోమని వెళ్ళిపోయి ఇక్కడ కడప నుంచి వెళ్ళి అక్కడ వరకు కూడా కబ్జాలు చేయటం మొదలుపెట్టారు. అంటే రేపు పొద్దున ఇంకొక టర్మ్లో కానీ మళ్ళా వస్తే ఏం జరుగుతుందనే భయం ఉత్తరాంధ్ర ప్రజలకు అందరికీ కూడా పట్టుకుంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఫ్యాక్షనిస్టులు కాదు. సో వాళ్ళకి ఈ కుటిల రాజకీయాల గురించి తెలియదు. అంటే వాళ్ళు ఫేర్గా ఉంటారు కానీ సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు జెన్యూన్గా ఉండటమే కావాలనుకుంటారు. వాళ్ళు మా మీద ఎవరో వచ్చి పెత్తనం చేయటం ఎందుకు? సో మాకు మేము సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనేది వాళ్ళలో ఖచ్చితంగా ఒక ఐడియా కూడా వచ్చేసింది. వాళ్ళు దాన్ని ఫాలో అవటానికే ప్రిపేర్ అయ్యారు. అందుకే కానివ్వండి, చూడండి మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా, అంటే ఎగ్జిట్ పోల్సే కాదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చూడండి, ఉత్తరాంధ్ర అయితే క్లీన్ స్వీప్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్గా మారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఏదో కొన్ని పెద్ద లేదు కానీ ఏదో కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది వైసీపీకి, కానీ తెలుగుదేశంకి ఎక్కువ మోతాదు అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి వైపే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. సో ఎక్కువ భాగం తెలుగుదేశంకి, అది కూడా అంటే ప్రజల్లో నుంచి ముందు నుంచి మాకున్న స్పందన తెలిసిన ఇదే కానివ్వండి, స్పందన ఉండటం తెలుగుదేశంకి ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ పోల్ అయింది అనేది కూడా మాకు అర్థమైన విషయం. సో ఈ అంటే వైఫల్యాలు కూడా మనకు తెలిసిన విషయమే. వైఫల్యాల గురించి గతం నుంచి చెప్తూనే ఉన్నా అవే చెప్పాల్సి వస్తుంది కానీ వైఫల్యాలు అంటూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు మనకు తెలిసిందే. ఎందుకంటే కుటుంబం నుంచి చెల్లి తల్లి వీళ్ళందరూ కూడా పక్కకు వచ్చి లాస్ట్ అంటే రేపు పోల్ అవుతుందనంగా కూడా విజయమ్మ గారు పెట్టిన మెసేజే కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళ కొడుక్కి ఓటేమనేది కూడా ఒక తల్లిగా ఒక ఆశీర్వాదం కూడా లేదన్నట్టే అనిపించింది కొడుక్కి. అంటే ఒక తల్లి ఓటేయడానికి భయపడి పారిపోయిందంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కదా, నా కొడుక్కి ఈడుంటే నేను నా కొడుక్కి ఓటేయాలి, అలాంటి ఓటు నేను ఎందుకు వాడుకోవాలి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయినప్పుడు దీని అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించబోతోంది,
125 స్థానాలకు పైగా గెలవబోతుంది అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం అసలు మాకు రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ స్థానాలు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరులో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు, అంటే 74 అసెంబ్లీ స్థానాల్లో మాకు అక్కడే మేజర్గా 50కి పైగా అసెంబ్లీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం, దాంతోపాటుగా ఉత్తరాంధ్రలో మేము సత్తా చాటబోతున్నాం అంటూ వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారం మాదే అంటూ డంకా బజాయిస్తున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్, మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఏమో కూటమి వైపు ఉంటే వారు మాత్రం ఇలా ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని అసలు ఎలా చూడాలి? ఒక విషయం ఆలోచించండి. నెల్లూరులో ఎంతమంది రెడ్లు మారిపోయారండి, పార్టీ మారారు, ఎంతమంది క్యాడర్ మారిపోయారు. సో నెల్లూరులో గతంలో వచ్చినట్టు వస్తుంది అనుకోవటం మటుకు కష్టం. అందుకే వాళ్ళు ఆ 74 అసెంబ్లీ స్థానాలకు గాను 50 అసెంబ్లీ స్థానాలు మేమే కొట్టుకుంటాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అట్లా లేదు. సో ఇంకోటి అనంతపూర్లో సో ఎప్పుడు కూడా టీడీపీ, సో అది ఉండేది. సో ఇప్పుడు అదే ఉంటుంది. సో కడపలోనే అంటే చేంజ్ రావడానికి కారణం కడప జిల్లాలో సో షర్మిల గారు చేంజింగ్ తీసుకువచ్చారు. కర్నూలు కూడా డైవర్ట్ అంటే మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకోవటానికి కారణం ఏంటంటే అభివృద్ధి. సో ఖచ్చితంగా అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు మార్పు. ఇంకా చిత్తూరు జిల్లాలో అంటే వాళ్ళకి అక్కడ కూడా ఏ రకమైన అవకాశాలు లేకపోవటమే కానివ్వండి. ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు నిజంగా వైజాగ్ వరకు క్యాపిటల్ సిటీ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు రాయలసీమ జిల్లాల్లో. ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలంటే 1.5 రోజు ప్రయాణం వాళ్ళకి. అంత కష్టంగా ఎవరు వెళ్తారండి? అదే అమరావతిలో ఉంటే వాళ్ళకి 8 గంటలు, అంటే కుప్పం దగ్గర నుంచి తీసుకున్న ఒక 8 అవర్స్ జర్నీ ఉంటుంది. అదే వాళ్ళు వైజాగ్ వరకు వెళ్ళాలంటే ఎంత జర్నీ ఉంటుందో చూడండి. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి రాయలసీమ ప్రజలకైతే సస్సేమిరియా వాళ్ళకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ విషయంలోనే చూశారు కాబట్టి వాళ్ళకి దానిలోనే వాళ్ళలో చాలా బాధ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఆమోదించే విషయం రాయలసీమ ప్రజలకు లేదు. ఓకే. సో ఓవరాల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? నిన్న ఎగ్జిట్ పోల్స్ మీకు అందిన నేపథ్యంలో మీ అంచనా ఏంటి? అసలు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 135 పైన అయితే వస్తాయండి. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క సర్వేలు ఒక్కొక్కలాగా చెప్తున్నాను. ఒకళ్ళు అంటే కూటమితో కలిపి నేను 135 అన్నాను, కానీ ఒక్కొక్కళ్ళు అయితే తెలుగుదేశమే కేకే వాళ్ళందరూ చెప్పడం చూస్తే 133 తెలుగుదేశమే వస్తుంది. 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 10 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో 144 గాను 135 పైన గెలవబోతుంది అంటూ చెప్పిన నేపథ్యాన్ని మనం చూసాం. అలాగే 21కి 21 జనసేన గెలవబోతుంది అంటూ కేకే సర్వే చెప్పింది. అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతుంది అంటూ కేకే సర్వే చెబుతూ ఉంది. సో ఏంటి అసలు దానికి దగ్గరగా ఉండే అవకాశం ఉందా? దానికి దగ్గరగానే ఉంటుందండి. ఎందుకంటే ఖచ్చితంగా అయితే విజయం మా సొంతం. ఓకే. ఇవి ఖచ్చితంగా గెలుస్తున్నాం అంటే ఇప్పుడు ఏదో చెప్తున్నారేమో, అంటే వైసీపీ వాళ్ళు చెప్పే విధానంలో చూస్తే వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఓటు పడుతుంది అనేది అయితే వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఏ రకంగా మాకు ప్రజలు ఓటేస్తారు అనే దానికంటే 3 రాజధానులు కడతానన్నాడని ఓటేస్తున్నారంటారా? సంక్షేమం అని అంటే సంక్షేమంలో సగం ఇచ్చి సగం వీళ్ళు పంచుకుంటున్నారని వేస్తారా? దేనికోసం వేస్తారనేది వాళ్ళ క్లారిటీ లేదు. మేము ఓటు అడుగుతున్నాం, దానికి మార్పు ఏది కోరుకొని వేశారు ప్రజలు అనేది దానికి మాకు ఒక అవగాహన ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పక్కనే ఉన్నారు. ఖచ్చితంగా 135కు పైనే గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.